వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడు అయిపోతున్నాయి, అలాగే వారాహి అమ్మ ఫోటో మన ఇంట్లో లేకపోతే మనం ఆ అమ్మని ఆ 9 రోజులు ఎలా పూజించుకోవచ్చు అనే విషయాలైతే ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియోని చివరి వరకు అయితే చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే ప్రతి ఒక్కరి లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది. మొదటి విషయం, ఈ వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మనం ఎప్పుడు వారాహిదేవి నవరాత్రులు ఆషాఢ మాసంలో చేసుకుంటాం కదా. వీటిని ఆషాఢ మాస గుప్త నవరాత్రులు అని కూడా అంటాము. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ ఆషాఢ నవరాత్రులు ఎప్పుడు వచ్చాయంటే జూలై మంత్లో ఆషాఢ మాసం అయితే మొదలవబోతుంది. ఎప్పుడు మొదలవుతుందంటే జూలై 15వ తేదీన అయితే ఆషాఢ మాసం మొదలవుతుంది. అదే రోజు మనకి వారాహిదేవి నవరాత్రులు కూడా మొదలవుతాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయంటే జూలై 15, అలాగే 16, 17, 18, అలాగే 19, 20, 21, 22, 23 వరకు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రోజులు అన్నమాట. మనకి నవమి వరకు అయితే ఆషాఢ నవరాత్రులు అనేటివి ఉన్నాయి. అవే వారాహిదేవి నవరాత్రులు. చివరి రోజైతే 23వ తేదీ అంటే 15వ తేదీ, జూలై 15వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు అయితే మనకి వారాహి నవరాత్రులు అయితే చేసుకోబోతున్నాము. వారాహిదేవి అమ్మ ఫోటో ఇంట్లో లేదు, కానీ మాకు నవరాత్రులు చేసుకోవాలనిపిస్తుంది. అమ్మని ఎలా పూజించుకోవచ్చు, ఏ రూపంలో పూజించుకోవచ్చు అని ఇప్పుడు చూద్దాము. వారాహిదేవి అమ్మ ఫోటో మన ఇంట్లో లేకపోతే మనం అమ్మని లక్ష్మీ అమ్మవారి రూపంలో పూజించుకోవచ్చు, అలాగే దుర్గమ్మ వారి రూపంలో పూజించుకోవచ్చు, అలాగే లలితమ్మ వారి రూపంలో కూడా మనమైతే పూజించుకోవచ్చు. ఏ అమ్మవారి ఫోటో అయినా మనం పూజలో పెట్టుకొని మనం వారాహి అమ్మని ఊహించుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. పసుపుతో కూడా మనం వారాహిదేవి అమ్మవారిని చేసుకొని పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. మనము పూజలో పసుపుతో గౌరమ్మను చేసుకొని పూజలో ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే మనము వారాహిదేవి అమ్మవారిని కూడా ఇలా పసుపుతో చేసుకోవచ్చు. మామూలుగా పసుపు ముద్దనైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా ఆ పసుపు ముద్దలోనే మనం అమ్మవారి రూపము ఇలా సింపుల్గా మనకు వస్తే ఇలా అమ్మవారి కనుబొమ్మలు, అమ్మవారి ముక్కు, అలాగే అమ్మవారి వరాహ రూపం మనం ఊహించుకుంటూ ఆ పసుపు ముద్దనే అమ్మవారి రూపంగా మన చేతులతో మనమైతే చేసుకొని మనస్ఫూర్తిగా పూజించుకోవచ్చు. ఇలా పసుపుతో మన చేతులతో మనమే ఆ వారాహిదేవి అమ్మవారి రూపాన్ని మన ముందు పెట్టుకొని పూజ చేసుకుంటే ఈ మనసుకి ఇంకా ఎంతో బాగుంటుంది కదా. ఫోటో లేని వాళ్ళు ఇలాగా పసుపుతో అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా పసుపుతో మనము ఆ వారాహిదేవి అమ్మవారిని చేసుకొని చిన్న పీఠం మనం పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద అమ్మనైతే పెట్టుకొని ఈ 9 రోజులు మనకి నచ్చినట్టుగా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. వారాహిదేవి అమ్మవారిని ఈ 9 రోజులు మనం మన ఇంట్లో ఎటువంటి ఆడంబరాలు లేకుండా, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా మనం రోజు చేసుకునే పూజలాగే ఎలా చేసుకోవచ్చు అనే విధానాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అమ్మవారి ఫోటో లేదు, కానీ ఈ వారాహిదేవి నవరాత్రులు నాకు చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళకి అమ్మవారిని ఈ రూపంలో చేసుకొని పూజించుకోవచ్చు అనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ కూడా చేయండి.